మీకు తెలిసే కేరళలోని SMA డిసీజ్కి ట్రీట్మెంట్ ఫ్రీ అండి. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ దాదాపు 500 కోట్లని అయితే ఈ SMA ట్రీట్మెంట్ కోసం యూజ్ చేస్తుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రం ఈ ట్రీట్మెంట్కి ఫ్రీ లేదు. ఎందుకంటే మనకు పథకాలు ఎక్కువ. ఈ పథకాల వల్ల మనం చాలా చేయలేకపోతున్నాం. దాంట్లోని ఆంధ్రప్రదేశ్లోని ఓన్లీ ఈ ఫ్రీ బస్ అనే పథకం కోసం దాదాపు 3000 కోట్లని అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతి ఏడాది ఖర్చు పెడుతుంది. కేరళ గవర్నమెంట్ SMA డిసీజ్కి 500 కోట్లు మాత్రమే పక్కన పెట్టింది. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్రీ బస్ అనే పథకాన్ని ఆపేస్తే 3000 కోట్లు ఈ SMA డిసీజ్ పిల్లల కోసం పక్కన పెట్టచ్చు. ఎంతమందిని మనం SMA డిసీజ్తో బాధపడుతున్న పిల్లలను కాపాడుకోవచ్చు ఈ 3000 కోట్లతోని. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా గవర్నమెంట్ తరఫున ఇలా మేము ఫ్రీ బస్సులు అనే పథకాన్ని తీసేస్తున్నాం, దీనికోసం ఖర్చు పెడుతున్న 3000 కోట్లని ఈ SMA డిసీజ్తో బాధపడుతున్న పిల్లల ట్రీట్మెంట్కి యూజ్ చేస్తాం అని ఒక జీవో వదిలితే ప్రజల్లోకి ఖచ్చితంగా కూడా 100% ప్రజల నుంచి పాజిటివ్ రివ్యూ మాత్రమే వస్తుంది. SMA డిసీజ్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి సపరేట్గా ఒక ఫండ్ అయితే పక్కన పెట్టాలి. ఎందుకంటే ఈ కేసెస్ ఉండి పెరిగిపోతుంటాయి. ఈ ఫ్రీ బస్ పథకాన్ని తీసేసి ఆ 3000 కోట్లని SMA డిసీజ్తో బాధపడుతున్న పిల్లల కోసం ట్రీట్మెంట్కి యూజ్ చేయాలా లేదా అని కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి.